హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బాటసారి యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ మాట్లాడుతానండి. మేము మల్కనగిరి వచ్చామండి. నిన్న సాయంత్రం మల్కనగిరి వచ్చాం. రాత్రి ఇక్కడ మల్కనగిరి హోటల్లో స్టే చేసామండి. స్టే చేసిన తర్వాత అయితే మాకు ఇక్కడ ఒక వ్యక్తి పొలాలు అయితే చూపిస్తానని చెప్పాడు. అయితే మధ్యాహ్నం వరకు అతను బిజీగా ఉంటానని చెప్పాడు. మేము సర్లే అని చెప్పి సిటీ అంతా తిరిగామండి. ఇప్పుడే సిటీ టూర్ చేశాను. సిటీ టూర్ వీడియో కూడా ఇదేనండి. నేను దీంట్లో సిటీ అంతా మీరు చూడొచ్చు. అలాగే ఊరి చివరికి వచ్చి ఇక్కడ చెట్లుగా కూర్చుని మేము వంట చేసుకుంటున్నామండి. తిందాం మధ్యాహ్నం భోజనం హోటల్కి వెళ్తాం ఎందుకులేని ఇలాగ ఊరి చివరికి వచ్చేసామండి. బట్టలు అవి అక్కడ ఆరబెట్టుకున్నాము. అలాగే సీన్ అయితే వంటకే సిద్ధం చేస్తున్నాడండి. కూరగాయలు కట్ చేస్తున్నాడు. నేనైతే ఈ వీడియో తయారు చేద్దామని చెప్పి మీతో మాట్లాడుతున్నానండి. ఇది మల్కనగిరి ఏరియా ఎలా ఉంటుంది ఏంటి చూపించుదామని చెప్పి ఈ వీడియో మొత్తం సిటీ టూర్ లాగా తీసానండి. మల్కనగిరి అయితే జిల్లా హెడ్ క్వార్టర్ అండి. ఇది చాలా పెద్ద ఊరండి. చాలా అలా జనాభా అయితే బాగానే ఉన్నారండి. ఈ ఊరిలో బాగా అభివృద్ధి చెందిందండి. ఈ ఊరు చాలా బాగుంది. సిటీ అది చూడడానికి అది చాలా బాగుందండి. ఇక్కడ మంచి మంచి టెంపుల్స్ అవి ఉన్నాయి. హోటల్స్ లాడ్జీలు అన్నీ బాగానే ఉన్నాయండి. మేమైతే ఆంధ్ర టిఫిన్స్ అయితే ఇడ్లీని ఉప్మా బయట తిన్నామండి. ఈరోజు అక్కడ చూద్దామని చెప్పి అక్కడ బయట తిన్నాం. వంట అయితే ఇక్కడ చేసుకుంటున్నామండి. ఊరి చివరికి వచ్చేసాం. ఒక తోటలో కూర్చున్నాం. ఓకే అండి, రండి మరి వీడియోలోకి వెళ్దాం. మల్కనగిరి టూర్ మొత్తం చేద్దాం రండి. ఇదేనండి మల్కనగిరి ఎయిర్పోర్ట్ అంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ చూద్దామని ఇలా వచ్చాము. మల్కనగిరి టౌన్ నుంచి ఇదంతా మల్కనగిరి ఎయిర్పోర్ట్ అంటండి. ఎయిర్పోర్ట్ ఉందంటే ఇక్కడ 4 లేన్ రోడ్డు వస్తుందంట. చాలా బాగా డెవలప్ అవుతుంది మల్కనగిరి అని చెప్తున్నారు. అక్కడ ఒక అతను చెప్పాడు మాకు. అదిగోండి మల్కనగిరి ఎయిర్పోర్ట్. రోడ్డు అయితే బాగాలేదండి. ఇలాగా చిత్రకొండ వైజాగ్ వెళ్తుందని చెప్పాడు ఒక అతను మాకు. ఇంకా వైజాగ్ వెళ్దామని కాదు కానీ ఎయిర్పోర్ట్ వరకు చూద్దామని ఎలా వచ్చాం. ఇక్కడ నుంచి అయితే వెనక్కి తిరిగేస్తాం, మల్కనగిరి వెళ్ళిపోతాం. మల్కనగిరిలో ఇది చెరువులు ఉన్నాయండి. మరి చేపల చెరువులో రొయ్యల చెరువు మనకైతే ఐడియా లేదు కానీ చెరువులు అయితే ఉన్నాయి రోడ్డు పక్కన. ఇక్కడ కూడా నేను అనుకుంటా ఇది చేపల చెరువులే అనుకుంటున్నాను. చేపల చెరువులే, రొయ్యల చెరువు అంటే రొయ్యల చెరువులు అయితే ఈ ఏరియాటర్స్ అయ్యి లేవండి. ఇక్కడ ఇవన్నీ చేపల చెరువులు అయితే ఉన్నాయి ఇక్కడ. అదే ఇక్కడ వరి కూడా పండుతుందండి. ధాన్యం నూరుస్తున్నారు, హార్వెస్టింగ్ చేస్తున్నారు. కుప్పలేసి నూరుస్తున్నారు. ఒరిస్సా జనాభా 7,50,000 మంది అండి సుమారుగా. అయితే ఒరిస్సాలో ఒరియా మాట్లాడే వాళ్ళతో పాటుగా బెంగాలీ, తెలుగు, కోయా ఇలాంటి కొన్ని ఇతర జాతులు కూడా ఉన్నాయండి. ముఖ్యంగా ఇక్కడ ఒరియా ఎక్కువ మాట్లాడుతారండి. అలాగే తెలుగు వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. బెంగాలీ కూడా మాట్లాడతారండి. అలాగే బెంగాలీతో పాటు కోయ భాష మాట్లాడే వాళ్ళు కూడా, కోయ వాళ్ళు కూడా బాగానే ఉన్నారని ఇక్కడ రికార్డులు చెప్తున్నాయండి. నక్సలైట్ల అధిక ప్రభావం కలిగిన ప్రాంతంగా మల్కనగిరిని పేర్కొనవచ్చండి. ఒకప్పుడు మల్కనగిరి నక్సలైట్లతో బాగా ఇబ్బంది పడిందని రికార్డులు చెప్తున్నాయండి. అలాగే మల్కనగిరిని గంగా రాజవంశ పాలనలో విలసిల్లిందండి. ఒకప్పుడు గంగా రాజవంశస్థులు మల్కనగిరిని పరిపాలించారని రికార్డు చెప్తుంది. అలాగే దీనికి ఆ రోజులో గంగా రాజవంశపాలనలో మల్కనగిరిని కుంబుదిరి అని పిలిచేవారండి. మల్కనగిరి ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం అండి. వ్యవసాయంతో మల్కనగిరి పరిసర ప్రాంతాలన్నీ కళకళలాడుతూ ఉంటాయండి. అలాగే మల్కనగిరి వ్యవసాయ ఆధార పరిశ్రమల వల్ల ప్రధానంగా అభివృద్ధి చెందిందని చెప్పవచ్చండి. ఈ మల్కనగిరి రాజమండ్రికి సుమారుగా 300 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అలాగే ఇక్కడి నుంచి జైపూరు 105 కిలోమీటర్లు అండి. ఇక్కడి నుంచి విశాఖపట్నం సుమారుగా 260 కిలోమీటర్ల దూరం ఉందండి. అలాగే ఇక్కడి నుంచి ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయినటువంటి భువనేశ్వర్ 633 కిలోమీటర్ల దూరం ఉందండి. ఇక్కడి నుంచి కలిమెలా 37, మోటు 98 కిలోమీటర్స్, జైపూర్ 105 కిలోమీటర్స్ అంటాడు. ఇక్కడ నుంచి జైపూర్ 310 మొత్తం మనకైతే 400 చిల్లర వస్తుంది. మల్కనగిరి టౌన్ అనేది మెయిన్ రోడ్డు. ఇది 4 లేన్ రోడ్ అవుతుందని అన్నా. మరి ఏదో నాకు ఇదే అన్నాడు కదా, 4 లేన్ రోడ్ అవుతుంది అంటాడు ఇది త్వరలోనే. 4 లేన్ రోడ్ అయితే మరి చాలా కొట్టేయాలి. అక్కడ అన్ని షాపులు అన్నీ కొట్టేయాలి. బైపాస్ ఇస్తాడు. నిజమే.
మల్కనగిరి టౌన్ అండి. ఇది మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను. మల్కనగిరి టౌను. ఈ టౌన్ అయితే చాలా పెద్దగానే ఉందండి. సెంటర్ వరకు వెళ్ళి వెనక్కి తిప్పేస్తాను మళ్ళీ, అంటే మన జైపూర్ రోడ్డుకి తిప్పుతాను. ఇదైతే మన రాజమండ్రి రోడ్డు అండి. ఈ రోడ్డు అయితే ఇలా రాజమండ్రి వెళ్ళిపోద్ది. వీళ్ళ దీన్ని విజయవాడ రాంచీ విజయవాడ రోడ్డు అంటున్నారు. ఈ రోడ్డు ఎలాగ మనకి చింతూరు వెళ్ళిపోతుంది. చింతూరు నుంచి రైట్ సైడ్కి వెళ్ళిపోతే భద్రాచలం వెళ్తుంది ఈ రోడ్డు. ఇదిగోండి, ఇక్కడ రిలయన్స్ స్మార్ట్ బజార్ కూడా ఉంది. ఇంకో రిలయన్స్ షాప్ ఉందండి ఇక్కడ. చూసారు కదా, అక్కడ సర్కిల్ ఉందండి. సర్కిల్ కాడ నుంచి వెనక్కి తిప్పేస్తాను. అక్కడ యూటర్న్ తిప్పుకుని మళ్ళీ మనం ఇలా జైపూర్ రోడ్డు వైపు కొంత దూరం ముందుకెళ్ళి మల్కనగిరి మొత్తం అలా చూద్దామండి. ఇక్కడ టర్నింగ్ వేసుకోవాలి కాబట్టి కెమెరా ఆఫ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, మల్కనగిరి అండి. ఇది మల్కనగిరి సిటీ టూర్ అండి. సిటీ టూర్ లాగా మీ అందరికీ మల్కనగిరి ఎలా ఉంటుంది ఏంటి మార్కెట్, మనకి ఆంధ్రాలో ఏ ఊరికి ప్యారలల్గా అదే సమానంగా ఉంటుంది ఈ ఊరు అని తెలియటం కోసం ఈ వీడియో అయితే నేను షూట్ చేస్తున్నానండి. మల్కనగిరి మనకి ఒకప్పుడు నక్సలైట్లు చాలా ఎక్కువగా ఉండేవారని అనేవారు. మన చిన్నప్పుడు చదువుకునే వాళ్ళు అక్కడ నక్సలైట్లు బాగా పోరాటం చేస్తున్నారు, లేదంటే కనుక పోలీసుల మీద అటాక్ చేశారు. ఇలాంటి వార్తలన్నీ కూడా మనం ఒకప్పుడు వినేవాళ్ళం, చూసేవాళ్ళం పేపర్లోను. ఇదండి మల్కనగిరి. ఇప్పుడైతే ఎలా ఉందో కొంచెం డెవలప్ అయినట్టుగానే ఉంది బాగానే. నక్సలిజం కూడా ఎక్కడికక్కడ చాలా వరకు తగ్గిందని అంటున్నారు. మరి నాకైతే దాని మీద పూర్తి అవగాహన లేదండి. ఇదండి మల్కనగిరి టౌను. ఎంతగా వచ్చినప్పుడు ఈ హోటల్స్ నుంచి ఇలాగా ఈ హోటల్లో ఒకసారి స్టే చేసాం కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు. ఇక్కడ బావర్చి హోటల్ కూడా ఒకటి ఉందండి. బావర్చి హోటల్ మార్కెట్ అయితే బాగుందండి. మార్కెట్ అయితే చాలా పెద్దగానే ఉంది. ఇక్కడ నుంచి మొక్కజొన్నలు, నువ్వులు ఎక్స్పోర్ట్ అవుతాయి ఏంటండి. చేతంటే మనకి ఈ వీడియో చూసిన వాళ్ళు, ఇంతకుముందు వీడియోలు చూసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఫోన్ చేశారు, మాకు అక్కడి నుంచి మొక్కజొన్నలు వస్తాయండి. మల్కనగిరిలో మేము మల్కనగిరి నుంచి మాకు మొక్కజొన్నలు వస్తాయి, లేకపోతే నువ్వులు వస్తాయని చెప్తున్నారు కొంతమంది. ఆంధ్ర సైడ్ కానీ హైదరాబాద్ సైడ్ వాళ్ళు ఎలా ఉంటుంది మల్కనగిరి ఏంటి, మాకు అక్కడ ఉండొచ్చా, నివాసం ఉండొచ్చా అని కూడా అడిగారు. ఇద్దరు ముగ్గురు నన్ను అడిగారు. దాంతో అందరి సౌకర్యం కోసం ఈ వీడియో అయితే తయారు చేస్తున్నాను. మల్కనగిరి అయితే సిటీ అయితే ఇదండి. సిటీ అయితే బాగానే ఉంది. అన్ని వస్తువులు దొరుకుతున్నాయి ఇక్కడ. ఫ్యాన్సీ షాపులు కానీ, కిరాణా కొట్లు కానీ, అన్ని హోల్సేల్ కొట్లు అయితే కనపడుతున్నాయండి ఎక్కడికక్కడ. అలాగే ఈ లోపల కూరగాయల మార్కెట్ కూడా పెద్దది ఉందండి ఇక్కడ. మొన్నసారి మేము ఇంతకుముందు వచ్చినప్పుడు అక్కడ కొన్ని కూరగాయలు కూడా కొనుక్కున్నాం. ఇక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ ఉంది కదా, ఈ స్టాచ్యూ కాడి నుంచి ఇలా లోపలికి వెళ్ళాలి. ఆ లోపలికి వెళ్ళిన చోట విగ్రహం చూపించాలి. అక్కడ కూరగాయల మార్కెట్ ఉందండి, హోల్సేల్ మార్కెట్. తహసీల్దార్ ఆఫీస్ అంటుంది, తహసీల్దార్ ఆఫీసు అండి. మల్కనగిరి టూరు మన ఎంట్రన్స్ కాడ నుంచి ఇంచుమించుగా ఎంట్రన్స్ కాడ నుంచి ఇలాగ జైపూర్ ఆఖరి వరకు కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. అలాగే ఇది బస్ స్టాండ్ అండి. ఇది ఈ లోపల ఆర్టీసీ బస్ స్టాండ్ ఉందండి. పైకి పెట్టి చూసి ఇది లోపలికి వెళ్ళాలండి. ఇక్కడ బస్ స్టాండ్ ఈ లోపల ఉందండి. ఇది జైపూర్ రోడ్ అండి. జైపూర్ రోడ్డుకి వెళ్తున్నాము. ఇది బస్ స్టాండ్ రోడ్ అయితే ఇదండి. ఇలా చూపించు, ఇక్కడ నుంచి వెనకాల నుంచి ఎంటర్ అవ్వాలి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే. జైపూర్ రోడ్డు ఇక్కడ నుంచి స్టార్ట్ అయినట్టేనండి. మల్కనగిరి ఇంచుమించుగా ఎండ్ అయింది రోడ్డు. ఇక్కడ నుంచి ఇలా జైపూర్ వెళ్ళిపోద్ది రోడ్డు. మీరు మల్కనగిరి ఎలా ఉంది ఏంటి అని అడిగిన వాళ్ళకి నేను కేవలం మెయిన్ రోడ్లు మాత్రమే చూపించానండి. ఇంకా టౌన్ లోపలికి వెళ్ళి కాలనీలు అవి చూపించడానికి ఇంకా ఈ వీడియో నిడివి పెరిగిపోద్దని అంత అవసరం అయితే మనకు లేదండి. మనం కేవలం ఈ రోడ్డు గుండా ప్రయాణం చేస్తాం కాబట్టి మల్కనగిరి ఎలా ఉంటుందో మీ అందరికీ చూపించడం కోసం మాత్రమే ఈ వీడియో తీసానండి. మేము ఇక్కడ ఒక అతను మాకు పొలాలు చూపిస్తానంటే అతని కోసం వెయిట్ చేయాల్సి వచ్చిందండి. మధ్యాహ్నానికి అతను మాకు అందుబాటులోకి వస్తాడు. అతను పొలం మాకు ఎటువంటి పొలం చూపిస్తాడంటే ఇది మామిడి తోట ఉందంట. ఆయన 1 గంట 2 గంటల వరకు బిజీగా ఉంటానండి. మధ్యాహ్నం చెల్లి చూద్దామని చెప్పాడు అతను. దాంతో
మేము ఈ మల్కనగిరి టౌన్ అన్న మనం ఒకసారి టూర్ వేద్దామనే ఉద్దేశంతో మల్కనగిరి మొత్తం మీకు చూపించే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియో తీసానండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి. బాయ్ అండి. జై హింద్.